అందించిన ఆ యొక్క దేవుని ఆశీర్వాదకరముగా 7 సంఘములతో దేవుడు తానే మొట్టమొదటిగా మాట్లాడిన ప్రకటన గ్రంథం నుంచి యోహాను ద్వారా హెచ్చరించిన విషయాలను మనం వింటూ వచ్చాం. మొట్టమొదటి సంఘము ఎఫెసీ సంఘమును గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం కొన్ని వారాలు. రెండో సంఘమైన స్మరణ అనే సంఘము గురించి గత 2 వారాలుగా మాట్లాడుకుంటున్నాం. స్మరణ యొక్క సంఘమును గురించి కొంత వివరణ మాట్లాడుకుని ఉన్నాం. అలాగుననే ఆ విషయంతో పాటుగా ఆ యొక్క ఏదైతే సంఘము స్మరణ సంఘములో కలిగి ఉన్న కొన్ని యొక్క శ్రమ పడినావు, దరిద్రతను అనుభవించావు, సాతాను సమాజపు వారితో నీవు దూషించబడ్డావు అనే విషయాలను మనం మాట్లాడుకుని ఉన్నాం. వారు శ్రమ భయంకరంగా అనుభవించారు. ఈ రోజున లోకములో ప్రతి మనిషికి ఏదో ఒక బాధ, కష్టం, రోగం, బలహీనత, బాధ ఉంటుంది. అది మాత్రమే ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు ఏంటంటే క్రైస్తవులైనందుకు కలిగించే శ్రమలు. ఇలాంటి పరిస్థితులు గుండా సంఘాలు నాటి దినాల్లో వెళ్ళాయి. వాటిని చూసి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి దేవాది దేవుడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే విషయాన్ని తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఇది సార్వత్రిక సంఘానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయమని మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రశంస కలిగిన సందర్భాన్ని పోయిన వారంలో మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఆ ప్రశంస ఏంటి అని అంటే, నీవు శ్రమ పడినావు, దరిద్రతను అనుభవించావు, అలాగే సాతాను సమాజపు వారి వలన దూషించబడ్డావు. ఈ మాటలు ఎంతో పురుకొల్పును కలిగించినటి సంఘమునకు క్రైస్తవ సమాజానికి నాటి యొక్క సంఘ దూత తెలియచేసే మాటలు ఎంతో బలోపేతము, పురికొల్పు అని నేను భావిస్తూ ఉన్నాను. వారు దరిద్రతను అనుభవించినది వారి వ్యక్తిగత వ్యాపారముల వలన, వ్యక్తిగత యొక్క ప్రయత్నముల వలన కాదు, గాని క్రైస్తవులైనందువలన వారిని సంఘములో చేర్చబడటం వలన వారిని శ్రమ పెట్టడం మొదలు పెట్టారు. ఈనాడు యావత్ సంఘాలకు లేక సార్వత్రిక సంఘానికి ఇటువంటి శ్రమలు గనుక అనుభవించగలిగే పరిస్థితులు వెళ్ళగలిగితే, నీవు దేవునిచే ఏర్పాటు చేయబడిన సంఘముగా ఉన్నావని మర్చిపోదు. ఆనాడు ఈ లక్షణాల గురించి పరలోకమందున్న దేవుడే దర్శనములో యోహాను గారి ద్వారా ప్రకటన గ్రంథము, దర్శన గ్రంథములో రాయించి ఉంచారు అని అంటే, అది ఎంత విలువైన సంఘములో ఒకసారి భావించాలి. ఎఫెసీలో ఉన్న సంఘమును గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుని ఉన్నాం. ఈరోజు స్మరణ యొక్క సంఘములో, ఆ ప్రాంతంలో ఉన్న సంఘమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన జీవితాల్లో కూడా శ్రమ అనుభవిస్తున్నావా? కష్టం అనుభవిస్తున్నావా? శోధించబడుతున్నావా? బాధించబడుతున్నావా? నల్లగొట్టబడుతున్నావా? అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని ఎన్నికింపబడిన సంఘములో ఒక వ్యక్తిగా ఉన్నావని మరిచిపోవద్దు. దరిద్రతను అనుభవించేవాడవైతే, దేవుని నిమిత్తముగా దేవుని కలిగి ఉన్నందుకు లోకములో ఉన్నదంతయు సమస్తము పెంటతో సమానముగా ఎంచుకుని క్రీస్తుతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యము అని కలిగి ఉన్న
వ్యక్తిగా నీవు నేను కలిగి ఉన్నామంటే ఆ దరిద్రతలో నీవు ధనవంతుడివే అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగుననే సాతాను ప్రజల చేత దూషించబడిన వాడు. ఈ రోజున చాలా మంది దూషించబడే సందర్భాలు కలిగి ఉంటారు. దూషించబడుతున్న పరిస్థితులు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలరా కలిగి ఉంటున్నాం. కేవలము క్రైస్తవేతరుల వలన మాత్రమే దూషించబడట్లేదు, ఒక మతం గురించి దూషించబడట్లేదు. ఆత్మీయులను కూడా దూషించు వారు నేటి సమాజంలో అన్ని చోట్ల ఉంటూ ఉంటారు. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే ఆత్మీయులను ఎండగట్టేవారు ఉంటారు. సంఘస్థులను తోలనాడేవారు ఉంటారు. ఇవి నాటి దినాల్లో స్మరణ సంఘములు సవి చూశారు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. హల్లెలూయా. ఆత్మీయులు అవమానించారు, అన్యులు అపహసించారు. ఇది నిజమైన క్రైస్తవునికి కలిగి ఉండే లక్షణాలు. నీవు ఆత్మీయుల చేత దూషించబడుతున్నావా? అన్యుల చేత అపహసించబడుతున్నావా? క్రీస్తుని నమ్మినందుకు నిన్ను తక్కువ చూపు చూసి రకరకాలైన వెర్రెంత మాటలు మాట్లాడుతున్నారా? అయితే నువ్వు ధన్యురాలువు, ధన్యుడవే. నాడు గుర్తింపు పొందిన సంఘాలు అట్టి లక్షణాలు కలిగి ఉన్నారు. నేటి దినాన అట్టి లక్షణాలు నీ జీవితంలో నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు ధన్యురాలువే. దేవుని దృష్టిలో నీవు కూడా ఉన్నావు అనే విషయాన్ని మరిచిపోతూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సప్త సంఘములలో సందేశాత్మకమైన విషయము ఈ స్మరణ సంఘములో 3వ భాగము 2వ ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడు. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలను మనం ఈ రోజు ధ్యానించుకోబోతున్నాం. మన అంశము ఈ 2 వచనాల్లో ఉన్న భాగమే. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నట్లుగా మీదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును, ఆ మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు. హల్లెలూయా. మీరు శోధనలో పడినట్లు అపవాది మీలో కొందరిని ఏం చేయబోతున్నాడట? చెరలో వేయబోతున్నాడట. 10 దినములు శ్రమ. మొట్టమొదటిగా హెచ్చరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే 10 దినములు శ్రమ. 10 దినములు శ్రమ. ఈ శ్రమ 10 దినములు అంటే 10 రోజులుగానే మీరు భావించవద్దు. 10 రోజులు మాత్రమే అని మీరు అనుకోవద్దు. దేవుని దృష్టిలో అవి రకరకాలైన సందర్భాలుగా ఉంటాయి. నాటి దినాల్లో అయితే 10 దినములు అంటే అక్షరాల 10 దినములుగా కాదు, కానీ నీరో చక్రవర్తి మొదలుకొని డయోక్లేషియన్ వరకు 10 రాజ్యాల రాజులు అప్పటి వరకు చిత్రహింసలు చేస్తానే ఉన్నారట క్రైస్తవులు. దాన్ని అంతము చేయడానికి, క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయడానికి, క్రైస్తవ్యాన్ని లేకపోతే వేర్లతో సహా పెరికి వేయడానికి ప్రయత్నించిన రాజులు, చక్రవర్తులు, ఎందరో గొప్ప గొప్ప రాజ్యాలు ప్రయత్నం చేసినట. సామాన్యులు వ్యతిరేకిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఈ రోజు నీ చుట్టుపక్కల ఉన్న వారు సామాన్యులే నిన్ను హేళనగా అపహాసంగా మాట్లాడుతున్నారేమో.
నాటి దినాల్లో నీరో చక్రవర్తి మొదలుకొని డయోక్లేషియన్ వరకు వారి పరిపాలన కాలములో 10 భయంకరమైన శ్రమలు సంభవించాయని తెలియచేస్తున్నారు పెద్దలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మీరు 100 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచానికట గొప్ప గొప్ప రోగాలు పుట్టుకొస్తున్నాయంట. మీరు మలేరియా అనుకోండి, డెంగ్యూ అనుకోండి, లేకపోతే ఇంకా మధ్యన వచ్చిన కరోనా అనుకోండి, దానికంటే ముందు వచ్చిన మరణకరమైన రోగాలు ఏతున్నాయో ప్రపంచాన్ని అంతటికి కూడా గొప్ప గొప్ప రోగాలు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని కొందరు పెద్దల భావన. 100 ఏళ్ళకి ఎలాగైతే వస్తున్నాయో, వీరు రాజ్యాలు మారిన ప్రతి ఒక్క రాజుల కాలములో క్రైస్తవుల్ని భయంకరమైన హింసలకు గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దానికి సూచనగా ఈ యొక్క ఆత్మ చెవిగలవాడు, ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ చెప్పబడిన మాటలో 10 దినములు మీకు శ్రమ కలుగునని మాట తెలియచేస్తున్నాడు. ఈ 10 దినముల శ్రమ గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క అభిప్రాయము అట్లా కాకుండా డయోక్లేషియన్ నాయకత్వంలోని 10 సంవత్సరాల శ్రమ జరిగిందని కొందరు భావన. 10 సంవత్సరాలు. ఈ నీరో చక్రవర్తి నుంచి డయోక్లేషియన్ వరకు 10 రాజ్యాలైతే, అదే కాకుండా లాస్ట్ రాజు అయిన డయోక్లేషియన్ యొక్క రాజ్యంలోనే 10 సార్లు శ్రమ కలిగిందట క్రైస్తవులకి. దానిని కూడా ఈ మాటగా దేవుడు ఒకవేళ తెలియచేసి ఉన్నాడేమో అనే భావన వారు కలిగి ఉంటున్నారు. వారి వారి యొక్క భావాలు ఆ రాజ్యాల రాజులు పరిపాలిస్తున్న నీరో చక్రవర్తి కాలములో నాటి నుంచి యొక్క రాజుల యొక్క శ్రమలు ఒక ఎత్తు అయితే, లేకపోతే డయోక్లేషియన్ యొక్క కాలములో ప్రియమైన దేవుని బిడ్డ సంభవించిన ఆ 10 సంవత్సరాలు శ్రమ ఒక ఎత్తు అయితే, నీ జీవితంలో ఏ శ్రమ అనిపిస్తున్నావు ఈ రోజున అదొక ఎత్తు. శ్రమ అనిపిస్తున్నా, కష్టం అనిపిస్తున్నా, ఇబ్బంది అనిపిస్తున్నా, ఓటమి అనిపిస్తున్నా, అణచివేత అనిపిస్తున్నా, అనేకమైన ఇబ్బందులు గుండా నీ ప్రయాణం కొనసాగించబడితే దేవుడు నీ గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే 10 దినములు నీ జీవితంలో శ్రమ కలుగుతుంది. ఆ తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమవుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డ అది ముగింపబడుతుంది. ముగించబడుతున్న అంతము వరకు నీవు ఏం చేయాలంట? అంతము వరకు మరణము వరకు నమ్మకముగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏది ఏమైనా కేవలము 10 రోజుల్లోనే వారి శ్రమ ముగిసిపోయిందని తలంచలేము, కానీ హెచ్చరిక మాత్రం గమనించు. ఒక్కొక్కరికి 10 రోజులను ముగించవచ్చు, కొంతమందికి మరణము వరకు కూడా సహించే వారిగా ఉండాలి. అంతము వరకు కూడా వారి జీవితంలో శ్రమ కలుగుతూనే ఉంటుంది. ఎవరి జీవితాలు. కొన్ని మెడిసిన్లు గమనిస్తే మందులు ఎలా ఉంటాయి అంటే, కొంతమందికి వేసుకోగానే తగ్గిపోతాయి. అందుకే వాళ్ళే ఉంటారంటే, నాకు ఫలానా చోటకి వెళ్ళిపోయా అని తగ్గిపోయింది, కైకిలూరు వెళ్ళని తగ్గిపోయింది, ఏలూరు వెళ్ళని తగ్గిపోయింది, విజయవాడ వెళ్ళని తగ్గిపోయింది, రాజమండ్రి వెళ్ళని తగ్గిపోయింది, విశాఖపట్నం, హైదరాబాద్. అంటే వీరి బాడీ యొక్క తత్వం ఏంటి అంటే, ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిమాణము వారికి సరిపోతుంది. అలా అని వెళ్ళిన వారందరికి తగ్గాలని లేదు. నీకు అనిపిస్తుంది అక్కడ బాగా చేస్తున్నారు. శ్రమలు కూడా కొందరికి కొన్ని రోజులు ఉంటాయి, కొందరికి మరిన్ని ఎక్కువ రోజులు ఉంటాయి, కొందరికి అంతము వరకు కూడా ఉంటాయి. హల్లెలూయా. యోబుకు జరిగిన శ్రమల గురించి మన అందరికీ తెలుసు. సామాన్యంగా మానవుడు అనుభవించవలసిన కష్టాలు, బాధలు కాదు, యోబు జీవితంలో జరిగిన సంఘటన భయంకరంగా యోబు తన జీవితంలో అనుభవించాడు. కుటుంబీకులను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పరివారమును కోల్పోయాడు, ఆరోగ్యమును కోల్పోయాడు, ఆస్తి అంతస్తులను కోల్పోయాడు. సమస్తమును శూన్యమో ఒక్కసారిగా శూన్యమైపోయాడు. శూన్యమైపోయిన వాడు అంతము వరకు సహించాడు. అంటే ఇక సావరాగా అని చెప్పేసి తన సొంత భార్య అన్నదంటే ఆల్మోస్ట్ హిస్ డెత్, ఆల్మోస్ట్ అయిపోయింది తన జీవితం. అటువంటి సందర్భంలో కూడా విశ్వాసములు దేవుడు ఉన్నప్పుడు అతన్ని అంతము వరకు లేపినట్లుగా పైకి లేపాడు. ఎక్కడైతే కోల్పోయాడు, డబుల్ ప్రమోషన్, నాట్ ఏ సింగిల్ ప్రమోషన్.
డబుల్ ప్రమోషన్ దేవుడు అతనికి అనుగ్రహించాడు. అదేంటంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని. 100 అయితే 200, 200 అయితే 400, 1000 అయితే 2000, 2000 అయితే 4000 యొక్క మందలను దేవుడు యోబుకి ఇచ్చి తనను మరలా గణపరిచాడు. అంతము వరకు సహించమంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి హెచ్చరిక ఏమంటున్నాడంటే ఇక్కడ 10 దినములు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలోనే నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాటను మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను లేవనెత్తగలిగిన దేవుడు, ఖచ్చితంగా ఆయన మనలను కాపాడువాడని మీకు తెలియచేస్తున్నాను. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు కదా, మా దేవుడు మమ్ములను రక్షించగలిగిన సమర్థుడే, రక్షించకపోయినను పర్వాలేదు. హల్లెలూయా. ఎంత విశ్వాసముతో వారు మాట్లాడుతున్నారు చూడండి. ఈ రోజు నేను బ్రతుకుంటే బస్ స్టాండ్ లో బట్టనీళ్ళు అమ్ముకుంటాను కానీ ఇదిగో ఇటువంటి చావునికైతే నేను అంగీకరించను అనేవారు లోకంలో చాలా మంది ఉంటారు. ఏమండి, సొంత భార్య చచ్చిపోతున్న అవసరం అయితే నేను బతుకుంటే ఇంకొక దాన్ని చేసుకునైనా బతుకొచ్చి, అది పోతే పోయింది అనుకునేవారు ఉంటారు. లేకపోతే బిడ్డలు చచ్చిపోతున్నారంటే ఆడు పోతే పోయేళ్లే, నేను మరలా పెళ్లి చేసుకుని కంటానని చెప్పి స్వార్థపూరితమైన మనుషులు ఉన్నారు. ఇలాంటి జనాలు బ్రతకడానికే జీవించేవారు లోకంలో ఎందరో ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారైతే నమ్మకముగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యములు దేవుని వాయు. హల్లెలూయా. ఏమంటున్నాడు క్లారిటీగా? నేరము మోపువాడైన అపవాది ఆకాశము నుంచి పడద్రోయబడి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీడు పనింట్రయ్యా అంటే ఎప్పుడు నేరం మోపడం, ఎక్కడ దొరుకుతారా అని చూడటమే, ఏదో ఒకటి వాళ్ళ మీద చాడీలు చెప్పడమే, ఎవరో ఒకరి మీద తప్పులు మోపడమే, ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి అనటం వీళ్ళ పని. వాడు ఎవరి యొక్క సంబంధి అని అంటే అపవాది సంబంధులు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో శ్రమ కలుగుపోతుంది. శ్రమ కలిగినను నీవు ధైర్యంగా ఉండు అంటాడు. ఏమండి, శ్రమ లోకములో క్రీస్తుని నమ్మని వారికి ఉంటది, మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడికి ఉంటదండి. సామెత అంటారు లోకంలో, మనుషులు కాకపోతే మానులకి ఉంటాయా అంటారు. హల్లెలూయా. కష్టాలు ఎవరికంట? మనుషులు కాకపోతే మానులకి జంతువులకు ఉంటాయా అంటారు. చెట్లకి ఉండవా అంటే చెట్లకి బాధలు, చెట్లకు కూడా వాటికి తెలుసు, ఏదో సామెత అంటారు కానీ ప్రతి మానవుడికి ఉంటాయి. క్రైస్తవునిలో గొప్ప నిరీక్షణ ఏంటంటే మన దేవుడు ఖచ్చితంగా రక్షింపగలిగిన సమర్థుడు. హల్లెలూయా. హెచ్చరిక ఒక మాట తెలియజేస్తున్నాడు. హెచ్చరిక ఏమని అంటే మరణము వరకు నమ్మకముగా జీవించు. పౌలు భక్తుడు అంటాడు, నేను నా పరుగు పందెములో ఓపికగా పరిగెత్తాను, నా విశ్వాసమును కాపాడుకుంటుని, అంతము వరకు నా పరుగును కడముట్టించుతుని అని అంటాడు. హల్లెలూయా. చివరి వరకు తన గేమ్ ఎండ్ అయ్యేంత వరకు తన విశ్వాసాన్ని, తన రక్షణను, తన నిరీక్షణను గట్టిగా పట్టుకున్నాడంట, ఏ మాత్రం తొలగిపోకుండా. ఈ రోజున విశ్వాస జీవితాన్ని, నీ కలిగిన శ్రమైనా, నీ కలిగిన కష్టమైనా, నీ కలిగిన బాధ అయినా, నీ కలిగిన నిట్టూర్పు వేదనైనా భరించు, సహించు. నీవు ఖచ్చితంగా నిలబడడానికే ప్రయత్నం చేయి. ఈనాటి దినాల్లో చాలా సంఘాల్లో క్రిస్మస్ సందర్భమైన సందేశాలు తెలియజేస్తూ ఉంటారు. ఇంకా నువ్వు క్రిస్మస్ సందేశాలు కాదు నీకు కావాల్సిందే. క్రిస్మస్ సందేశాలతో బాలుడైన యేసు పసుపు ఆకలో పుట్టెను, ఆయన పరుండబెట్టెను, ఆయన వచ్చినాడు కాదు, ఆయన రాబోతున్నాడు. మళ్ళీ శిక్షకుడై ఆయన రాబోతున్నాడు.
ఇదిగో ఆయన దండమును పట్టుకుని దండించడానికి, ఆయన కొరడా పట్టుకుని శిక్షించడానికి, ఇదిగో ఆయన ఎవరైతే నీతియుక్తమైన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి మాలిన్యమైనను మకిలైనను లేకుండా పరిశుద్ధముగా ఉంటారో వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఈ సమయంలో నీకు కావాల్సింది ఏంటో తెలుసా? శ్రమలో సహించు, కష్టాలు సహించు, నిందలు అవమానాల్లో సహించు, ఓర్పుగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు కృంగిపోకో, నువ్వు ఏమాత్రం బెదిరిపోకో. దేవుడి వాక్యం హెచ్చరిక తెలియజేస్తున్నాడు, మరణము వరకు నీవు నమ్మకముగా జీవించు. క్రైస్తవ్యం అంటే క్రీస్తుని నమ్ముకుంటే సరిపోదు, క్రైస్తవ్యం అంటే పాటలు పాడుతూ సరిపోదు, క్రైస్తవ్యం అంటే వాక్యం చదివితే సరిపోదు, క్రైస్తవ్యం అంటే కేవలము క్రైస్తవునిగా పిలువబడితే సరిపోదు. అంతటికి వెనకాలుంది అసలైన జీవితం. నీవు శ్రమైన, కరువైన, కష్టమైన, ఉపద్రవమైన, ఉన్నవి అయినా రాబోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మే బి, ఏది ఏమైనా దేవుని సన్నిధిలో నమ్మకముగా జీవించటమే క్రైస్తవ్య నిజమైన జీవితం. హల్లెలూయా. ఏమండి, చెట్టు బాగా ఎదిగిపోయింది, మొలకాడు చెట్టు. దాని బడాయి ఎంత ఎప్పుడు తెలిసిందంటే పెద్ద గాలి వచ్చినప్పుడే. అప్పుడు దాకా ఎంత బలంగా ఉంటదంటే పచ్చగా ఉండి, అన్నిటికీ ఆకులుండి, అన్నిటికీ పూలుండి కలకల్లాడిపోతూ ఉంటది, కలకల్లాడిపోతూ ఉంటది. ఒక పెద్ద గాలి రాగానే దాని బడాయి ఎంత దామేలని పడిపోతుంది. హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో పెద్ద భక్తురాల్లాగా, పెద్ద భక్తుల్లా కనపడటం కాదు. రోగములు, కష్టములు, నష్టములు, శ్రమలలో, అవమానములు, నిందలలో, హేళనలు, అపహాసములు, నిన్ను అనేక మంది బాధించు వారిలో, నీకు కలిగిన లోపాలలో, నీకు కలిగిన శాప అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నిన్ను నీవు నమ్మకముగా దేవునికి నీ జీవితాన్ని కనబరుచుకుంటావే. భార్యాభర్తలు పెళ్లి చేసేటప్పుడు అంటూ ఉంటాం, ఈ రోజు నుంచి భార్యాభర్తలతో ఏమంటామంటే, ఇది మొదలుకుని వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును, కష్టం ఎందును, సుఖం ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును నిన్ను ప్రేమించి, నీకు భార్యనగా లేక నీకు భర్తనగా నిన్ను సంరక్షించి నీకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తానంటారు. ఏదో కాస్త కష్టం వస్తే చాలు, కాస్త బాధ వస్తే చాలు, కాస్త రోగం వస్తే చాలు. చాలా మంది భర్తలు ఒంట్లో బాగపోతే వాళ్ళ అమ్మోళ్ళకి పంపించేస్తారు. ఇక మీ అమ్మాయికి ఏం బాగలేదు కానీ బాగా చేసి పంపించండి. హల్లెలూయా. అంటే సంఘానికి దేవునికి ఉన్న సంబంధం ఇదే. కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఉన్నవి అయినా రాబోయినవైనా, ఏది ఏమైనా నీవు దేవుని గాని దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు. నీవైనా చేయి విడిచిపెట్టేతావేమో, నువ్వైనా ఒకవేళ ఆయన నుంచి దూరం అయిపోతావేమో, భక్తి నుంచి దూరం అయిపోతావేమో, ప్రార్థన నుంచి దూరం అయిపోతావేమో, నీ కష్టాలు బాధలను బట్టి. ఇక్కడ హెచ్చరిక, మరణము వరకు నమ్మకముగా ఉండు. స్మరణ సంఘము శ్రమలను, దారిద్ర్యమును అనుభవించింది, దోషణలను భరించింది. పరిస్థితులు ఏవైనా ప్రభు కొరకు స్థిరముగా నిలబడగలిగింది. ఇక్కడ గమనించారా? పోయిన నెలలో, పోయిన వారంలో మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, సంఘ అధ్యక్షుడిని కూడా చంపేయడానికి వారు ఏ రోజునంటే సబ్బాతు రోజున కట్టుకొలను తెచ్చుకోవడానికి వెళ్ళారు, కాల్చి చంపేయడానికి. హల్లెలూయా. సంఘ అధ్యక్షుడు అంటే సేవకుడు ఎలాగా మరి సేవకుడు ఉంటాడో ఆనాటి దినాల్లో మీకు తెలియచేశాను. సంఘ అధ్యక్షులను, సంఘ పెద్దలు మాత్రమే సంఘాలను నడిపించేవారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితిలో వారు భయంకరంగా వారు ప్రవర్తించిన తీరు ఎలా ఉన్నదంటే, సబ్బాతు వారికి చాలా ప్రాముఖ్యమైన దినము అయినప్పటికీ కూడా వారు పోలికార్ప్ అనే వ్యక్తిని, సంఘ అధ్యక్షుడిని ఏం చేశారంటే చంపేశారు. అంటే నాయకుడిని చంపేస్తే చల్లా చెదరైపోద్దని. హల్లెలూయా. డైరెక్ట్ గా సంఘ అధ్యక్షుని ఏం చేశారు? చంపేశారు. ఎలాగ? మళ్ళీ కాల్చి బూడి చేశారు. అంత భయంకరమైన శ్రమలు, సంఘ నాయకుడిని చంపేసిన శ్రమలు పెట్టినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మాత్రము కూడా వారు మంటల్లో కాల్చేసిన వారి విశ్వాసము
సడలేదు. శోధనలలో వారి పరిశుద్ధతను, శ్రమలలో వారి విశ్వాసాన్ని కాపాడుకోగలిగారు. శ్రమల ద్వారా ప్రభు యొక్క స్వరూపంలోనికి మరింతగా వారు కాల్చబడే కొద్దీ, వారి శ్రమ పెట్టే కొద్దీ, వారిని హింసలు పెట్టే కొద్దీ వారు మరింత దేవుని స్వారూప్యములోనికి మార్చబడి రోషము కలిగిన క్రైస్తవులుగా, రోషము కలిగిన సంఘముగా, ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధముగా మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీవు శ్రమలకు కృంగిపోతున్నావా? శోధనలకు నలిగిపోతున్నావా? అవమానాలను భరించలేకపోతున్నావా? నిందలను సహించలేకపోతున్నావా? దేవాది దేవుడు తెలియచేస్తున్నమాట, నీవు మరింతగా దేవునిలో బలపడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నీవెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు, నా కృప నీకు చాలును. హల్లెలూయా. నీవు శోధనలో కృంగిపోద్దు. నా దేవుడు ఏం చేశాడు, లేకపోతే నాకేంటి పరిస్థితి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు కష్టం అని నీవు భరించలేకపోతున్నావు. నీవు భరించలేని శ్రమను నీకు అనుమతించగలిగిన ఆయన క్రూరమైన తండ్రి కాదు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఏది అనుమతించినా అది నీ మేలు కొరకే, మంచు కొరకే. హల్లెలూయా. బిడ్డను శిక్షింపని తండ్రి బిడ్డకు విరోధి. బిడ్డకు విరోధి అయితేనే దండించడు, శిక్షించడు. బిడ్డను ప్రేమించువాడైతే ఖచ్చితంగా శిక్షించాలి, దండించాలి, బుద్ధి చెప్పాలి. ప్రేమ అని నీవు అనుకునే అది ఉన్నదే, అది ప్రేమ కానే. నిజమైన ప్రేమ నిన్ను దండిస్తుంది, నిజమైన ప్రేమ నిన్ను శిక్షిస్తుంది, నిజమైన ప్రేమ నీ మీద నోరేసుకుని పడిపోదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దండిస్తున్నాడు, నిన్ను శిక్షిస్తున్నాడు, నీకు శ్రమకు అనుభవింప చేస్తున్నాడు అని అంటే దేవుడు నిన్ను మేలుకరముగా నిన్ను మార్చడానికి గాని ఎంత మాత్రము కీడు కొరకు కాదు. పరలోక రాజ్యములో వీరు ఎవరు అని యోహాను గారు దర్శనములో దేవదూత వారు ఎవరంటావు అని అడిగితే, ఏమో నాకేం తెలుసు, నువ్వే చెప్పు అంటే, వీరు మహాశ్రములని కొలిమిలో నుంచి రాబడిన వారి వస్త్రములను గొర్రె పిల్ల రక్తముతో తెల్లగా చేసుకుని వచ్చిన వారు వీరు. ఎక్కడి నుంచి వెళ్ళారంటే అక్కడికి, పరలోక రాజ్యానికి. మహాశ్రమలని కొలిమిలో గొర్రె పిల్ల రక్తము వారి వస్త్రములు ఉతుకు స్నానం చేయించుకుని పరిశుద్ధపరచబడిన వారిగా, కంటికి అస్సలు తెల్లగా అస్సలు మెరిచిపోతా ఉంటే అక్కడ కూడా ఇదిగో ఆ మహిమ కన్నులతో కూడా చూడలేని యొక్క తేజస్సులో వారు ఉన్నారంట. పరిశుద్ధ సంఘం. ఈ సంఘము అలా ఉండాలంటే మరింత నలగొట్టబడాలి, మరింత చితపట్టబడాలి, మరింత శ్రమలకు గురి కావాలి. వజ్రము ఎంత చెక్కబడితే, ఎంత కాల్చబడితే ఆ బంగారం నుంచి వజ్రము మెరవబడుతుందో, ఆ వజ్రము కావడాలంటే సుత్తి దెబ్బలు కాల్చబడాలి, కొట్టబడాలి, హింసించబడాలి, భయంకరము శోధించబడాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో, ఉదయకాల సమయంలో వారు మరింతగా శ్రమలు పెట్టే కొలది వారు క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోయారు. ప్రభు వారిని తప్పు పట్టడానికంటూ ఏమీ లేదు అట. హల్లెలూయా. అయినప్పటికీ ఏ తప్పు లేదు వారిలో, నింద మోపడానికి, తప్పు మోపడానికి ఏదీ లేకుండా వారు మంచిగా దేవునికి కనపరుచుకున్నారు. అయినప్పటికీ ఏ క్షణంలోనైనా ఒకవేళ తొలగిపోయే అవకాశం ఉందేమో. నిలబడి ఉన్న అన్ని గర్వింపబడక పడిపోకుండా చూసుకో అంటున్నాడు పౌలు గారు. రోజు నేను అనేక మందిని దేవుని ప్రేమ చెందుకు నడిపించి, అనేక మందికి నేను మాదిరిగా నాయకుడిగా ఉండి కొందకు నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని రోజు నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. ఈ రోజు నాయకత్వం వహిస్తున్నాను, ఈ రోజు గొప్ప విశ్వాసిని, గొప్ప సంఘ పెద్దని, గొప్ప పాస్టర్ గారిని, గొప్ప అధ్యక్షుడిని అని చెప్పేసి నిన్ను నీవు హెచ్చించుకుంటే పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత నీ మీద ఎంతైనా. అందుకే ఇదిగో నింద మోపడానికి కూడా ఆ రోజు అవకాశం లేకపోయినా ఏమో చివరి వరకు సహించువాడే ధన్యుడు కదా. అందుకనే చివరి వరకు కూడా ఏమన్నాడంటే హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ఏమని అనంటే, నీవు అంతము వరకు నమ్మకముగా
ఉండు. ఏ క్షణంలోనైనా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కలిగిన విశ్వాసాన్ని అంతము వరకు కలిగి ఉండమని వారిని హెచ్చరిస్తున్నాడు ప్రభు. మరి మనం ఎట్లా ఉన్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? తొలగిపోతున్నామా? గాబరా పడిపోతున్నామా? కంగారు పడిపోతున్నామా? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ఒకసారి నిన్ను నీవే ఆలోచించుకోమని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. రక్షించబడిన దినాల్లో నీ పరిస్థితి, నేటి దినాన ఇప్పుడున్న నీ పరిస్థితి ఎలా ఉంది? భక్తి నాటి దినాల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు గంటల తరబడి వాక్య ధ్యానం వినేదానివి, చదివేదానివి కదా, గంటల తరబడి ప్రార్థన చేసేదానివి కదా, గంటల తరబడి ఆత్మీయముగా దేవుని సన్నిధి కొరకు ఎదురు చూసేదానివి కదా. ఇప్పుడు ఎన్ని రోజులైంది నువ్వు బైబిల్ చదివి? ఎన్ని రోజులైంది నువ్వు కనీసం సరిగా ప్రార్థన చేసి? ఎన్ని రోజులైంది నువ్వు సరిగా మోకరించి దేవుని సన్నిధిలో గోజాడి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపరచబడే? దేవుడు నీకు ప్రశ్న ఇస్తున్నాడు. అంతము వరకు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని కొనసాగు. అంతము వరకు విశ్వాసముగా కొనసాగించబడు. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డగా ఆత్మీయముగా జీవించు. అంతేగాని నీవు ఏమాత్రము తొలగిపోవడానికి వీల్లేదు. గంటల తరబడి ప్రార్థన. ఇప్పుడు ప్రభుతో నీ సమయాన్ని గడిపే సమయమే లేదు. ఎంతమందితో సమయాన్ని గడపడానికైనా, ఎంతమందితో మాట్లాడడానికైనా, ఎంతమందితో ప్రియమైన దేవుని బిడ్డల కాలయాపన చేయడానికైనా సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకి మాత్రం సమయం లేదు. హల్లెలూయా. ఇవి నీళ్లు లేకపోతే సాతానుడు నీ కుటుంబంలోనికి నీలోనికి ప్రవేశించి చిచ్చు పెట్టడానికి సిద్ధముగా. వాడు ఎవడంటే ఆకాశం నుంచి పడద్రోయబడిన వాడు, నేరము మోపు వాడైనా అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో మాట్లాడినా దేవుని మాటలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దినాలు అయిపోయాయి. ఆనాటి దినాల్లో, క్రొత్తగా మారిన దినాల్లో ఎవరితో మాట్లాడినా ప్రభు మాటలే. ఈ ప్రభు ఎంత గొప్పోడమ్మా, ఎంత మంచోడమ్మా, ఇన్ని కార్యాలు చేస్తున్నాడమ్మా, అదమ్మా ఇదమ్మా, ఆ మాటలు మాట్లాడిన నోరేది. కానీ నోరు తెరిస్తే ఇప్పుడు మాట్లాడుతున్నా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గర లేకపోయినా ఈ రోజున స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నాయి కదా. ఫోన్ దొరికితే చాలు, దాన్ని పిసుకుడు. దాంతో సమయం ఎంత అయిపోతుందో కూడా అయింది తెలియదు. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, నడువు లాగింది. కానీ సెల్ ఫోన్ ఇచ్చుకుంటే 3 గంటలైనా నడువు లాగదే, కళ్ళు లాగవే, మెడ లాగదే, చేతులు లాగవే, ఇంకా చూడు అంటది అది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది ముసలమ్మ ముచ్చట్లతోనే కాలం గడిచిపోతున్నాయి, కానీ దేవునితో గడిపే సమయం. ఒకసారి నాటి యొక్క స్మరణ సంఘానికి, నీవు సంఘములో ఉన్న నీకు ఈ సంఘానికి పోలికలు ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీవు నాతో ఎందుకు గడపలేకపోతున్నావు అని ప్రభు నిన్ను అడిగితే, సెల్ ఫోన్ వచ్చింది ప్రభువా, పిల్లలు ఉన్నారు ప్రభువా, టీవీ ఉంది ప్రభువా, మా అమ్మ మా నాన్నతో మాట్లాడుతున్నాను ప్రభువా, లేకపోతే పనికి వెళ్తున్నాను ప్రభువా, లేకపోతే ఫలానా పని ఉందని ప్రభు అని చెప్పి నువ్వేదో ఒకటి నీవు ఎన్నో చెబుతావు. కానీ మార్తా ఉత్తమమైనది, అనుకూలమైనది ఏదనుకున్నావు అంటాడప్పుడు నువ్వు మార్తం అయిపోతావు. హల్లెలూయా. విస్తారమైన పనులు పెట్టుకుని నేను ఏం చేస్తున్నాను మొత్తం డబడబలు ఆడిచ్చేస్తా, నేను ఏం చేస్తున్నాను తెలుసులేదా ప్రభువా? మార్తా సరైనది, అసలైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది దేవుని పనే. కానీ నువ్వు చెప్పే ఈ ఏది కూడా, నువ్వు 100 కారణాలు చెప్పు. నీ ఉద్యోగం చెప్పు, వ్యాపారం చెప్పు, గొర్రెలు మేకలని చెప్పు, గేదెలని చెప్పు, లేకపోతే చదువు అని చెప్పు, పనులు అని చెప్పు, పిల్లలు ఉన్నారని చెప్పు, సెల్ ఫోన్ అని చెప్పు, వాట్ ఎవర్ 100 కారణాలు చెప్పు. నాకు ఏమీ అవసరం లేదు మార్తా. నాకు కావలసింది సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసావా, నీ బ్రతుకు మార్చేది, నీ జీవితాన్ని మార్చేది, నీ స్థితిని మార్చేది నా సన్నిధి తప్ప మరేది కాదు మార్తా. ఇక్కడ ఎంతమంది మార్తలు ఉన్నారు అలాంటి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రోజున నాకు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చావు, ఇక నీతో గడిపే సమయం నాకెక్కడదంటూ దేవునితో కౌంటర్ వేసి బిజీ అయిపోయావేమో. ఆరోగ్యం ఇస్తేనే కదా నువ్వు తిరిగేది, ఆరోగ్యం ఇస్తే కదా నీ సమయంలో నువ్వు అన్ని వెళ్ళబుచ్చుకునేది. అట్లా ఇవ్వకపోతే మా సంఘంలో పులపరలో నవీన్ రాజు గారు ఒక ఆయన ఉన్నాడు, అస్సలు క్షణం తీరుకున్నది ఆయన పెట్టిన పర్లేదు నేను. అయితే ఆయన ఎప్పుడు లేటుగా వస్తాడు అన్నమాట, 11:30కి, ఒక గంటలో ముగించేస్తాడు, అయిపోయి టైంకి వస్తాడు. ఒక్కొక్కసారి అయితే ఇంటింటి కోటాలకి ఎప్పుడు వస్తాడు మరి బయట ఉంటాడు, లాస్ట్ ప్రార్థనకు వచ్చాడు మరి ముందుకు వస్తాడు బయట ఉంటాడు. ఇలాగే జరుగుతుండగా ఒక రోజున ఆంధ్రాబాద్లోకి వచ్చేస్తాడు చర్చి. ఏమండి ఇది ఏమంటారు దాన్ని, బుచ్చిరాజు గారి అడుగులో నుంచి ఒక వ్యాన్ వెనకన వస్తే ఇలాగా ఆ కంగారు, అది ఇంకా రోడ్డు ఎక్కలేదు, అది కొంచెం కనపడింది, దూరంగా వస్తుంది, స్పీడ్ వచ్చేస్తుంది అనుకున్నాడు, ఎక్కడో అక్కడ కొట్టాడు బ్రేక్, అంతే కాలు చేయాలి ఇరిగిపోయింది. రోజు ఖాళీ లేదన్నవాడు 3 నెలలు ఉన్నాడు మంచం మీద, తెగ చదివేశాడు బైబిల్, పాటలు నేర్చుకుని వచ్చాడని చర్చికి. నువ్వు నేర్చుకోకపోతే దేవుడు ఎలా నేర్పించాలి ఆయనకే తెలుసు. హల్లెలూయా. అప్పుడు మొట్టమొదటిగా తన నోటిని స్వరములు తెలిసి పాడిన పాట, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను, నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను, రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా, రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. వీరుడనై అందుడనై అనాథగా నిలిచాను, వీరుడనై అందుడనై అనాథగానే మిగిలాను. నీవు రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా, రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అనాథగా మిగిలాను, రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా, రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా. స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు, స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు. వీరుడనై అందుడనై అనాథగానే నిలిచాను, వీరుడనై అందుడనై అనాథగానే మిగిలాను. నీవు రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా, రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా, రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా, రావాలి సయ్యా, నీవు రావాలి సయ్యా. అప్పుడు నేర్చుకుని పాడిన పాట అండి ఇది. అసలు మైకించుకుని అసలు ఊపి రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా. విడిగా వస్తుందా పాట ఇది? విడిగా వస్తుందా చదివిది? బైబిల్ పట్టుకునే సమయం ఉంటుందా? క్షణం తీరిక లేదనే జీవితం ఇది. హల్లెలూయా. అమెరికా అంబానీకైనా సరే, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ బుష్ ఆయన పేరు, ఆయనకైనా సమయం ఉంటది కానీ ట్రంప్కైనా టైం ఉంటది కానీ మనకు మాత్రం అసలు టైము ఉండదు. అమెరికా ప్రెసిడెంట్ కంటే ఎక్కువ మనం క్షణం తీరుకుండదు, తమ్ముడు ఆదాయం ఉండదు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన వారిన మానవ జీవితం అటువంటి విధానంలో ఈ రోజున మనం బిజీ షెడ్యూల్ అయిపోయాం.
సెల్ ఫోన్ వచ్చినాక మరీ బిజీ. ఏమండి, అంతకుముందు ఎప్పుడుకో ఒకసారి మాట్లాడేవారు ఎవరో ఒకరితో. ఇప్పుడు సెల్ ఫోన్ పట్టుకుంటే గంటలైనా తెలియట్లేదు అసలు. టీవీ గడుపుతుండే గంటలైనా తెలియట్లేదు అసలు. మనుషులతో మాట్లాడేవా మానేసేది, ఇంకా మనుషులతో కూర్చోవడమే మానేసేది. ఇంకా కొంతమంది కూర్చున్న వాళ్ళు ఉంటారండి, ఆ బల్లలు అరిగిపోతే మెట్లు అరిగిపోతే కానీ అక్కడి నుంచి కదలరు అసలు. అక్కడే పాకేసి దేకేస్తారు కొంతమంది, చాలా విలువైన వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అటువంటి సమయాలకు ఈ రోజున జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మన జీవితాలను సరి చేసుకుని కోల్పోయిన పరిశుద్ధ జీవితాన్ని తిరిగి పొందుకుని దానిని మరణము వరకు కాపాడుకుని ప్రభు ఇచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయాస పడొద్దా? దేవుడు ప్రతిఫలం ఏమన్నాడు తెలుసా? హెచ్చరిక తర్వాత జీవ కిరీటము ఇచ్చేదను, రెండవ మరణము ఏ హాని చెందదు, జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా 10 దినములు శ్రమను గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. ప్రశంస ఏమైందమ్మా? ప్రశంస. అలాగే ఈరోజు మనం రెండవదిగా మాట్లాడుకోబోతున్నాం ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, హెచ్చరిక. హెచ్చరిక హెచ్చరిక ఇప్పుడు వరకు విన్నాం. అంతము వరకు నమ్మకముగా అంటే మరణము వరకు నమ్మకం ఉండు. మరొకసారి ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతిఫలము. ప్రతిఫలం ఏమంటున్నాడు? జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు. రెండవ మరణము ఎంత మాత్రం నిన్ను. ఎవరికి ఇది జరుగుతుంది ప్రతిఫలం? అంతము వరకు నమ్మకముగా ఉండేవారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మంది ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఏ రోజు మానైతే ఆ రోజు కట్టింగే, శాలరీ కట్టింగే. వస్తేనే మీ స్కూల్లో ఉందమ్మా మీ టీచర్స్కి, టీచర్ గారికి ఉంటుంది, ఆ రోజు మానేసామంటే పని కట్ ఆఫ్. ఏమండి, ఏ రోజు వెళ్తే ఆ రోజే లెక్క. ఆ ఇంకో నెల రోజులు ఈ జీతాన్ని కాలిక్యులేట్ చేసి ఇంటూ 30 వేసి ఆ 30ని డివైడ్ చేసినాక ఒక్క రోజుకి ఎంత పడుతుందో అంత కట్టి ఉంటది అన్నమాట. కాబట్టి నా ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే జీవ కిరీటం ఇచ్చేదను, శ్రమలను సహించిన సంఘానికి జీవ కిరీటము వాగ్దానము చేయబడింది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడు. యాకోబు 1:12 చూద్దాం. యాకోబు 1:12లో ఈ మాట రాయబడింది, జీవ కిరీటమును గురించిన మాట. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. దేనిని సహించువాడట? శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనకు నిలిచిన వాడైతే దేవుని చేత ప్రేమించబడి ఏం పొందుతామంట? వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన నిబంధన యందు ప్రస్తావించబడిన కిరీటములు గురించి మనం చూస్తే యాకోబు 1:12లో మనం ఏం చూసామండి? జీవ కిరీటాన్ని మనం చూసాం. ప్రకటన 2:10లో కూడా ఇప్పుడు మనం చదువుకున్న మాట అదే. ఏంటి? జీవ కిరీటం. ఇంకోటి మహిమ కిరీటం. రాసుకోండి. మొట్టమొదటిది జీవ కిరీటం. జీవ కిరీటం. రెండవది మహిమ కిరీటం. మహిమ కిరీటము గురించి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒకసారి చదువుదాం. 1 పేతురు 5:2-4 వరకు త్వరగా. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి.
ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు చిన్నలారా చూడండి, ఇక్కడ మనం దానికి ముందే ఉంచే వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కని మాటలు రాస్తున్నాడు. మీకు అప్పగింపబడి వారిని పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని. ఎవరికండి ఇది? సేవకులకి, కాపర్లకి. ఇది కాపర్లు చేయాల్సిన లక్షణాల ప్రకారంగా వాళ్ళు ఉంటే పెత్తనాలు చేయకుండా పని చేయాలి. సంఘ కాపర్లు కూడా నేను పాస్టర్ గారిని సూటు బూట్ వేసి ఒక మూలను కూర్చుంటా, మీరందరూ నా మాటను అలా కాదు. మీకు మాదిరికరంగా ముందు ఆ టవల్ కట్టుకునేది ఏదో పాస్టర్ గారే కట్టుకోవాలా. ఏమంటే టీచర్ గారు ఏమంటారంటే, టీచర్ గారు నేను స్కూల్లోనే టీచర్ గారిని, ఇక్కడ మీ చెల్లిని మీ అక్కనే అంటది మనలో ఒక వ్యక్తి అయితే. అవునా కదా? స్కూల్లోనే టీచర్ గారిని పిలవండి, ఇక్కడ కాదు అంటదా లేదా? పాస్టర్ గారు ఆ అజామాయిషియా ఎన్ని ఒకవేళ చేస్తే ఇక్కడ వరకే, బయటికి వెళ్తే నువ్వు నేను సమానులు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో కూడా 12 మంది శిష్యుల్లో గుర్తుపట్టలేకపోయారంట. 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేనంతగా కలిసిపోయాడు. వారిలో ఒక్కడిని అన్నాడు. వారిలో ఎవరో గుర్తుపట్టడానికి వారిలో ఉన్న ఒకడేళ్ళు ముద్దు పెట్టుకుంటే గానీ ప్రజలకి ఏసెవరో తెలియలా. కానీ మాకు తెలుసుకోవాలి అసలు మేము. హల్లెలూయా. ఇక్కడ ఉంటున్నాడు, మందకు మాదిరిగా. హల్లెలూయా. వాడవారని కిరీటము పొందాలి. మహిమ కిరీటం అంటే దాని పేరు. ఏం కిరీటం అంటే కాపర్లకి? మహిమ కిరీటం. మూడవది చూద్దాం. సువార్థికులకు ఒక కిరీటం ఇస్తాడంటే 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దాన్ని బైబిల్ లేదా? ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట రాస్తున్నాడు. ఏంటో తెలుసా? అతిశయ కిరీటం ఏది? మేము మీ వద్దకు రావాలని అంటిమి. పౌలని నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని యొక్క విషయాన్ని ఇక్కడ రాస్తూ ఆయన అంటున్నాడు, మా నిరీక్షణ అయినను ఆనందమైనను నీవిచ్చే అతిశయ కిరీటమే. మూడవదిగా అతిశయ కిరీటం. అతిశయ కిరీటం. ఈ అతిశయ కిరీటమును ప్రియమైన దేవుని బిడ్డలారా మనము పొందుకోవాలి. నాలుగవదిగా చూద్దాం ఎవరికి ఈ యొక్క కిరీటము ఇస్తారో. 2వ తిమోతి 4:8. 2 తిమోతి నీతి కిరీటం. హల్లెలూయా. ఏ కిరీటం అంటే ఇది? విశ్వాసులు అనబడిన ప్రతి ఒక్కరికి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధంగా జీవిస్తూ పరలోక రాజ్యములో చేర్చబడి ప్రతి ఒక్కరికి నీతి కిరీటం. హల్లెలూయా. 5వదిగా మనం చూద్దాం ప్రకటన గ్రంథం ముందు 1 కొరింథీయులు 9వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును ఎలా ఉన్నామండి? మితముగా ఉన్నాము. 5వది అక్షయ కిరీటం. అక్షయ కిరీటం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన 4:4 అంటాడు కదా. ప్రకటన 4:4 వెళ్ళిపోదాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండును. ఈ సింహాసనములందు
24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండి. ఈ కిరీటం ఏంటండి? సువర్ణ కిరీటం. సువర్ణ. ఈ సువర్ణ కిరీటం మొట్టమొదటిగా జీవ కిరీటం, రెండవదిగా మహిమ కిరీటం, మూడవదిగా అతిశయ కిరీటం, నాలుగవదిగా నీతి కిరీటం, ఐదవదిగా అక్షయ కిరీటం, ఆరవదిగా సువర్ణ కిరీటం. హల్లెలూయా. ఇటువంటి కిరీటము జయించిన వానికి ఈ కిరీటములు అనుభవింపబడతాయి. వారి వారి యొక్క స్థాయి, వారి వారి యొక్క స్థితిని బట్టి, వారి వారి యొక్క పోరాటాన్ని బట్టి, వారు సహించేదాన్ని బట్టి నువ్వు అతిశయ కిరీటమును పొందుకుంటావా, అక్షయ కిరీటమును పొందుకుంటావా, నీతి కిరీటమును పొందుకుంటావా, జీవ కిరీటమును పొందుకుంటావా, సువర్ణ కిరీటమును పొందుకుంటావా? ఈ రోజున దేవుని చేత హెచ్చించబడే జీవితము నీవు నేను కలిగి ఉండాలి. ఆఖరిగా రెండో మరణము వారికి ఏ హాని చేయదు. ఏమంటున్నాడండి ఇక్కడ? రెండవ మరణం. జయించిన వారికి రెండవ మరణము ఏ హాని చేయదు. ఈ రోజున జయించువాడు రెండో మరణం వలన ఏ హాని చెందడు. వెంటనే జయించాలి. సంఘమును లోపరుచుకున్నటకు సాతాను ప్రయోగించిన ఆయుధములు శ్రమలు, కరువులు, నిందలు, శరసాలు, ఇలా మొదలైనవి ఉంటాయి. నీ విశ్వాస జీవితంలో శరీర కోరికలు, తిండి కోరికలు, లేకపోతే ధనము కోరికలు, లేకపోతే రకరకాలైనవి నీకు శ్రమ పెట్టబడతావు. వీటన్నిటినీ వారు జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పునరుద్ధానములో పాల్గొన్నవారు పరిశుద్ధులను ధన్యులనై ఉన్నారు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి రెండవ మరణము నుండి విడుదల కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో 6వ వచనంలో ఒక మాట రాయబడుతుంటది కదా, ఎవరు పరలోక రాజ్యానికి జీవ కిరీటము పొందుకోకుండా ఉంటారు అనే దాని గురించి ప్రకటన 20వ అధ్యాయము 8వ వచనం. 20వ అధ్యాయము 8వ వచనం. 26 చదువు. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. వీరి మీద రెండవ మరణము మరి ఎవరి మీద ఉంటుందో, ఎవరు మరణం పొందుతారంటే 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంటది కదా, ప్రకటన గ్రంథం 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుకొండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. వీరు రెండవ మరణం పొందుతారు. ఎంతకు ముందు చదివిన వచ్చినవేమో వారి మీద ఈ మొదటి పునరుద్ధానములలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు కూడా ఉండి రాజ్యము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మరణం ఉందని ఎవరికి తెలుసు అంటూ తెలివి గలవారు రకరకాలుగా మాట్లాడతారు. ప్రతి మత గ్రంథం, ప్రతి మతం, ప్రతి దేవుడు, ప్రతి గురువులు చెప్పే మాట ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు. కనుక చావని ఆత్మకు ఖచ్చితముగా ఏముందనంటే రెండో మరణం ఉంది. హల్లెలూయా. నీవు పుట్టక ముందే భూలోకము అంటూ ఒకటి ఉందని నీకు తెలియదు. నీ తల్లి గర్భములో నుంచి వచ్చేంత వరకు ఈ ప్రపంచం నీకెలా తెలియదో, ఈ దేహములు కట్టిని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా నీకు తెలియని విషయం ఏంటంటే
మరొక జీవితం ఉంది. ఆ జీవితం నిత్య నరకమా లేక నిత్య పరలోకమా? అది నీ చేతుల్లోనే ఉంది. బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది. పుట్టికే తెలిసింది నరకము అంతే. నీవు ఈ భూలోకాన్నైనా విడవాలి, ఆయన రాకడైనా రావాలి. ఖచ్చితంగా మరొక జీవితం, మరొక మరణం, మరొక జీవితం మాత్రం జన్మ మాత్రం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఖచ్చితంగా తెలియచేస్తున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నీ ప్రయాణం ఎక్కడితో ముగించబోతుంది? ఈ రోజున పరలోకం నరకం ఉన్నాయని చాలా మందికి అక్కడికి వెళ్ళినాక కానీ అర్థం కావట్లేదు. అందుకే ధనవంతుడు, అయ్యో అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు, నీ చెట్టుకుని వేలును వచ్చిన నాలుకను చల్లార్చు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గగ్గోలు పెట్టి కేకలు పెట్టిన ప్రయోజనం లేదు. దెర్ ఈజ్ నో యూజ్. నిన్ను రక్షించగలిగిన నాదుడే లేడు. కాబట్టి ఈ రోజున అనుకుంటున్నావా, వయసు ఉంది కదా, నాకు ఇంకా బోర్డు జీవితం ఉంది కదా అని వాయిదాలు వేస్తున్నావా రక్షణ పొందడానికి, క్రీస్తుని అంగీకరించడానికి? రేపు నీది ఏ రోజు ఏమవునో తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి నీ జీవితం. రేపు రేపు అని వాయిదాలు వేస్తూ నీవు జీవితాన్ని గడించేస్తున్నావేమో. ఈ రోజు నీదైనా రేపు నీది నరకములో ఉండక పరలోక రాజ్యంలో ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ప్రియ విశ్వాసి, కృపాకాలం ముగించబడుతుంది. దేవుని రాకడ సమీపించబడుతుంది. ప్రభు రాకడకై నీవు సిద్ధమేనా? లేకుంటే రెండవ మరణమును నీవు తప్పించుకోలేవు సుమి. రెండవ మరణమును తప్పించుకోవాలంటే సంసిద్ధముగా ఉండాలి. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన